ఎప్పుడైనా ఆలోచించారా? అపారమైన బలం ముందు ఒక చిన్న ఆలోచన నిలబడగలదా? ఈరోజు మనమొక పాటకథ ద్వారా మేధస్సు బలాన్ని ఎలా ఓడించగలదో చూద్దాం. ఇది కేవలం కథ కాదు, మనందరికీ ఒక శక్తివంతమైన పాఠం. ఓ అందమైన అడవిలో 2 రకాల జంతువులుండేవి. ఒకవైపు అడుగు పెడితే భూమి కంపించేంత భారీ ఏనుగులు గుంపు, మరోవైపు వాటి కాలికింద పడితే నలిగిపోయేంత చిన్న చిన్న కుందేళ్లు. చూడ్డానికి బలం ఎవరిదో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది కదా. సో ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతుంది. అసలు శక్తి దేంట్లో ఉంది? కండబలంలోనా లేక బుద్ధిబలంలోనా? ఈ కథ మనకు సమాధానం చూపించబోతోంది. చూద్దాం నిజమైన పవరేంటో. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. కథ ఒక పెద్ద సమస్యతో మొదలవుతుంది. కాని ఇక్కడ విచిత్రమేంటంటే ఈ సమస్యను ఎవరూ కావాలని సృష్టించలేదు. కొన్నిసార్లు మనకున్న బలమే తెలియకుండానే ఇతరులకు హాని చేస్తుంది. జరిగింది ఇదే. ఏనుగుల గుంపుకు బాగా దాహం వేసింది. దగ్గర్లో ఉన్న సరస్సుకు వచ్చి కడుపునిండా నీళ్లు తాగి వెళ్ళిపోయాయి. పాపం వాటికి తెలియదు, తమ భారీ కాళ్ల కింద ఎన్నో కుందేళ్ల ఇళ్ళు, జీవితాలు నలిగిపోతున్నాయని. ఇది అనుకోకుండా జరుగుతున్న ఒక పెద్ద విపత్తు అనమాట. ఏనుగులు కావాలని చేయకపోయినా కుందేలకు మాత్రం ఇది జీవన్మరణ సమస్యగా మారింది. వాళ్ల ఇళ్ళు, వాళ్ల ప్రపంచం అన్నీ నాశనమైపోతున్నాయి. ఇది వాటి మనుగడకే పెద్ద ప్రమాదంగా తయారైంది. ఇప్పుడు కుందేళ్ల ముందున్న దారేంటి? ఏనుగులతో పోరాడలేవు, అవి చాలా చిన్నవి. మరి పారిపోవాలా? లేదు. అవి తమ బుర్రలకు పని చెప్పడం మొదలుపెట్టాయి. ఒక పరిష్కారం కనుక్కోవాలి. అవును, భయపడ్డాయి. కాని ఆ భయంతోనే ఆగిపోలేదు. అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. బలం పనిచేయని చోట తెలివిని ఆయుధంగా వాడాలని నిర్ణయించుకున్నాయి. దీన్నే మనం వ్యూహం అంటే స్ట్రాటజీ అంటాం కదా. సింపుల్గా చెప్పాలంటే నువ్వా నేనా అని కొట్టుకొని గెలవలేనప్పుడు కాస్త తెలివిగా ఆలోచించి మన పని పూర్తి చేసుకోవడం. కుందేలిప్పుడు చేసిందే అదే. ఏనుగుల బలాన్ని కాదు, వాటి నమ్మకాల్ని టార్గెట్ చేశాయి. ఇప్పుడు అసలు సీన్ మొదలవుతుంది. ఆ కుందేళ్లరాజు ఒక చిన్న ప్రాణి అంత పెద్ద ఏనుగుల రాజు దగ్గరికి వెళ్తున్నాడు. తన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? చూద్దాం. గమనించండి, ఇక్కడ కుందేలు రాజు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. అది బెదిరించట్లేదు, యుద్ధానికి పిలవట్లేదు, ఒక కథ చెప్తోంది. భయాన్ని కాదు, భక్తిని, గౌరవాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. ఏనుగుల రాజేవైనా అంత ఈజీగా నమ్మేస్తాడా? లేదుగదా. సరే, నువ్వు చెప్పింది నిజమే అయితే నాకు ప్రూఫ్ చూపించు అని అడిగాడు. ఇక్కడే కుందేలు ప్లాన్కి అస్సరైన పరీక్ష. ఇక్కడే కుందేలు తెలివి తారాస్థాయికి చేరింది. అది కొత్తగా ఏ మ్యాజిక్ చేయలేదు, అక్కడున్నదాన్నే వాడుకుంది. నీళ్లలో కనిపిస్తున్న చంద్రుడి ప్రతిబింబన్నే సాక్షాత్తు చంద్రదేవుడిగా చూపించింది. ఎంత తెలివి! ఏనుగుకు ఏమర్థమవుతుంది? అది తొండంతో నీళ్లని కదిపినప్పుడు ఆ నీళ్లల్లో ప్రతిబింబం కూడా కదిలింది. అంతే, చంద్రుడికి కోపమొచ్చింది, నన్ను శపిస్తాడు అని భయపడిపోయింది. చూశారా, ఏనుగుని ఓడించింది కుందేలు కాదు, దాని భయమే. సో దీంతో కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఎలాంటి గొడవ లేకుండా కేవలం తెలివితో సమస్య ఎలా పరిష్కారమైందో చూద్దాం. ఇది హింస లేకుండా సాధించిన విజయం. చూడండి, ఏనుగుల రాజు భయంతో ఆ ప్రతిబింబానికి నమస్కరించి ఇకపై ఇక్కడికి రాము అని మాట ఇచ్చి తన గుంపుతో కలిసి వెళ్ళిపోయాడు. ఒక్క దెబ్బలేదు, ఒక్క పోరాటం లేదు. గెలిచింది ఐడియా. ఇదే కదా తెలివైన పరిష్కారమంటే. సమస్య తీరిపోయింది, పైగా ఎవ్వరికీ నష్టం జరగలేదు. ఏనుగులు గౌరవంగా వెళ్ళిపోయాయి, కుందేళ్లుప్పుడు సురక్షితం. ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. సరే, కథ బాగుంది. కాని ఈ కథ మనకేం నేర్పిస్తోంది? అసలు దీని వెనుకున్న నీతి ఏంటి? ఇది కేవలం జంతువుల కథ కాదు, మనందరికీ, ముఖ్యంగా సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి ఒక గొప్ప పాఠం. ఈ స్లైడ్ చూడండి, చాలా సింపుల్గా మొత్తం కథని వివరిస్తుంది. ఏనుగుల ధారి అంటే బలాన్ని వాడటం తెలియకుండానే నష్టాన్ని కలిగించింది. కాని కుందేళ్ల ధారి అంటే తెలివి, స్ట్రాటజీని వాడటం అందరికీ మంచి చేసే ఒక శాంతియుత పరిష్కారాన్నిచ్చింది. ఏది సరైన మార్గమో ఇక్కడే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కథ మొత్తానికి సారాంశం ఈ ఒక్క మాటలో ఉంది: బుద్ధిః సర్వత్ర సాధికా. సంస్కృతంలో ఉంది కదా అని కంగారుపడకండి. దీని అర్థం చాలా సింపుల్. తెలివనేది ఎన్ని చోట్ల పనిచేసే ఒక సూపర్ పవర్ లాంటిది.
ఏ సమస్యకైనా అదే సరైన సాధనం. ఇప్పుడు ఈ ప్రశ్న మన గురించి. మన లైఫ్లో కూడా ఇలాంటి ఏనుగులలాంటి పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి. అప్పుడు మనమేం చేస్తున్నాం? ఏనుగులా ప్రవర్తిస్తున్నామా లేక కుందేలులా ఆలోచిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన అసలైన బలం కండల్లో కాదు, మన మెదడులో ఉంది. దాన్ని సరిగ్గా వాడుకుందాం.